బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ ఎస్వి గోశాలలో గోవులు మృతి చెందాయన్న ప్రచారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ప్రచారం అవాస్తవమని, అవన్నీ కల్పిత ఆరోపణలని ఎక్స్ వేదికగా వెల్లడించారు. హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల ఈ తరహా చర్యలకు దిగడం బాధాకరమన్న బీఆర్ నాయుడు ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు. ఇక అటు టీటీడీ గోశాలపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీటీడీ గోశాలలో గత 3 నెలల్లో 100కు పైగా గోవులు మృతి చెందాయని బాంబు పేల్చారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కానీ ఈ విషయాన్ని బయటకు రాకుండా దాచిపెట్టారని ఫైర్ అయ్యారు. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, తిరుమల పవిత్రత కాపాడతామని చెప్పిన వాళ్ళంతా ఏమయ్యారంటూ నిలదీశారు. మా హయాంలో దాదాపు 550 గోవులను దాతల ద్వారా ఇతర రాష్ట్రాలకు నుంచి తెచ్చామన్నారు. టీటీడీ ఎస్వి గోశాలలో గోవులు మృతి చెందాయన్న ప్రచారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ప్రచారం అవాస్తవమని, అవన్నీ కల్పిత ఆరోపణలని ఎక్స్ వేదికగా వెల్లడించారు. హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల ఈ తరహా చర్యలకు దిగడం బాధాకరమన్న బీఆర్ నాయుడు ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మవద్దని సూచించారు. ఇక అటు టీటీడీ గోశాలపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీటీడీ గోశాలలో గత 3 నెలల్లో 100కు పైగా గోవులు మృతి చెందాయని బాంబు పేల్చారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కానీ ఈ విషయాన్ని బయటకు రాకుండా దాచిపెట్టారని ఫైర్ అయ్యారు. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, తిరుమల పవిత్రత కాపాడతామని చెప్పిన వాళ్ళంతా ఏమయ్యారంటూ నిలదీశారు. మా హయాంలో దాదాపు 550 గోవులను దాతల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చామన్నారు.